ओम शांति शांति शांति। नमः शिवाय नमः शिवाय। अग्निहोत्रात्मने नमः। संभावित नमस्कारां अंदरू మీరు ఆత్మరక్షణ చేసుకోవాలి। 3 మార్లు కాలాయ 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 మృత్యుంజయాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః। హరం హర 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 శంభవే జమయో భవే నమః జమయస్కరాయ శివాయ शिवधराय ओम नमः शिवाय शिवधराय ओम त्रयंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनामुच्चोर्मुक्षमामृतात्। अनंति विजयं देहि मे सिद्धिं विशेषा कीर्तिं देहि मे ईश्वरं मम संपूर्ण सर्वदेश प्रजे क्षेमः धैर्य विजय अभय आयुबल आरोग्यबल यशोबल मम देशकीर्तिं सर्ववृद्धिं भव। ओम ईश्वराभ्यां नमः। ओम एकाचमे तगाय ओम त्रिकाग्निकालाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युंजयाय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। हरं हर 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 शंभवे जमया भवे नमस्तिंकराय जमयस्कराय शिवाय शिवधराय ओम नमः शिवाय शिवधराय ओम त्रयंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनामुच्चोर्मुक्षमामृतात्। अनंति विजयं देहि मे सिद्धिं विशेषा कीर्तिं देहि मे ईश्वरं मम संपूर्ण सर्वदेश प्रजे क्षेमः धैर्य विजय अभय आयुबल आरोग्यबल यशोबल मम देशकीर्तिं सर्ववृद्धिं भव। ओम ईश्वराभ्यां नमः। ओम नमः शिवाय। ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం, జవాన్లు, సైన్యం, త్రివిధ దళాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ పాకిస్తాన్ తోటి జరుగుతున్నటువంటి యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి బుగ్గ టెంపుల్ ఆలయంలో మరి ఈఓ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। మరి వారికి ధన్యవాదాలు। మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ దేశంలో పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్లో మరి మన దేశానికి సంబంధించినటువంటి ప్రజలు విహారయాత్రలకు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని 26 మంది జంటల్ని ఏరి కోరి మరి కులం, మతం పేరుతోటి విడదీసి మీరు హిందువులా, మీరు ముస్లింలా అనే పేరుతోటి విడదీసి మరి హిందువుల్ని ప్రత్యేకంగా చంపడం అమానుషం। ఇది చాలా దారుణమైన విషయం। ఈ టెర్రరిస్టుల చర్యని మేమందరం కూడా యావత్ దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది। మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు టెర్రరిస్టులు, పాకిస్తాన్కు చెందినటువంటి టెర్రరిస్టులు, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఇలాంటి ఉగ్ర సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో చొరబడి అమాయక ప్రజల్ని చంపడం జరిగింది। కాబట్టి దానికి ప్రతీకారంగా మరి నరేంద్ర మోడీ, మా ప్రియతమ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేము తగిన శాస్తి చెప్తాం,
దెబ్బకు దెబ్బ ప్రాణానికి ప్రాణం అనే విధంగా ఈరోజు పాకిస్తాన్లో చొరబడి మరి ఈ లష్కరే తోయిబా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలన్నిటిని కూడా నేలమట్టం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్ అమాయకమైనటువంటి ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నది. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో దాడులు చేసి అమాయక ప్రజల్ని చంపుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశం ఎక్కడైతే పాకిస్తాన్కు చెందినటువంటి ఏ ప్రజల జోలికి వెళ్ళట్లేదు, ఎవరిని కూడా చంపట్లేదు. కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేసుకొని వాళ్ళని మాత్రమే లక్ష్యంగా చేసుకొని చంపడం జరుగుతూ ఉంది. మరి ఈ యుద్ధంలో మరి భారతదేశం విజయం సాధించాలని మరి జవాన్లకు, వారి కుటుంబాలకు, మరి సైనికులకు ఎవ్వరికి కూడా ప్రాణహాని, ఆస్తి నష్టం ఏది జరగకుండా ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎవ్వరికి ఎలాంటి నష్టం, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా సుఖ సంతోషాలతో ఈ దేశం విజయం సాధించాలని, ఈ దేశం యొక్క కీర్తి యావత్ ప్రపంచానికి తెలవాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసినటువంటి చర్యకు ప్రతిఫలంగా మన భారత ప్రభుత్వం తగిన విధంగా మరి కనివిరియని రీతిలో బుద్ధి చెప్పిందని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా వివిధ దళాలు ఆర్గనైజేషన్ కష్టపడి ఎంతో చాకచక్యంగా కేవలం ఉగ్రవాద స్థావరాలనే వీళ్ళు టార్గెట్ చేసుకొని ఎలాంటి ప్రజలకు, మామూలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం ఆ ఉగ్రముఖల మీదనే దాడి చేసి ఇంతమందిని మరి చంపడం చాలా మనము మన దేశం గర్వించినటువంటి విషయం. అదేవిధంగా మనకు ఆపరేషన్ సింధూర్ అనేది మన ఎంతోమంది ఆడబిడ్డల సింధూరాన్ని తొలగించినటువంటి సందర్భంగా భర్తలు ఎదుర్కొనే, భార్యలు ఎదుర్కొనే భర్తలను చంపి వాళ్ళ బొట్టును తీసేసినటువంటి సందర్భంలో దానికి చక్కటి పేరు మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి గారు మనకు మంచి ఆ యొక్క పేరు పెట్టడమే దాన్ని నిజమైనటువంటి కార్యక్రమం. ఈ విధంగా మన దేశ ప్రజలు అంటే ధైర్యంగా ఉన్నారంటే అక్కడ భారత ప్రభుత్వం చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చేసినటువంటి చర్యలు చాలా మన భారతదేశం ప్రజలు గర్వించిన విషయం ఇది. మరి ముందు ముందు కూడా మన దేశ ప్రజలు కానివ్వండి, మన వివిధ దళాల ఎవరికి ప్రాణనష్టం జరగకుండా మనం ఇదే విధంగా మనం విజయం సాధించాలని చెప్పి ఆ శివయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయిస్తుంది.